హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టీచర్. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారా, వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఫోన్ కొన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బాక్స్ అయితే వస్తూ ఉంటుంది కదండి. వీటితో ఏం అవసరం ఉంటుందిలే అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఈరోజు ఎలా రీయూజ్ చేయాలో చూసుకుందామండి. డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి. డబల్ టేప్ ప్లాస్టర్ కనుక బ్యాక్ సైడ్ ఇలా అంటించేసేసి గోడకు కనుక మనం పెట్టేసాము అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఏవైతే ఉన్నాయో కబోర్డ్స్ ఎక్కువ లేని వాళ్ళు అయితే ఇలా కనుక ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైము రెంట్ హౌస్ ఉంటాయి కదండి. రెంట్ హౌస్ అంటే ఓనర్స్ అనేవాళ్ళు స్క్రూ పెట్టుకోవడానికి అయితే కొట్టుకోవడానికి ఎలో చేయరు కదండి. కబోర్డ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కనుక మీరు పెట్టుకున్నారే అనుకోండి, మనకి ర్యాక్లో లాగా చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనకి అనవసరమైన పడేసేదాన్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, దీపావళి రోజు కొంతమంది క్యాండిల్స్ అనేవి వెలిగించుకుంటూ ఉంటారు కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసాము అనుకోండి, క్యాండిల్ అనేది మొత్తం వెలగకుండా కొన్ని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా. ఈ ముక్కలన్నింటినీ కలిపేసేసేసి మనం గ్యాస్ మీద పెట్టి చూసుకున్నాం అనుకోండి, ఒక 1 minute మెల్ట్ అయిపోతుందండి. దీన్ని దియా ఏదైనా ఉంటే ఆ దియలో కనుక పోసేసి ఒక ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, సేమ్ మనకి క్యాండిల్ లాగా చాలాసేపు అయితే వెలుగుతుందండి. నూనె లేకుండా దియాని కూడా వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దీన్ని కూడా ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా ప్లాస్టిక్ కవర్లో డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, వాటర్ అనేది చేరి ఎక్కువ త్వరగా అయితే పాడైపోతూ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటి అంటే అందరూ ఖచ్చితంగా వెజిటబుల్ కవర్స్ అయితే వాడుతూ ఉన్నారు కదా. వెజిటేబుల్ కవర్స్ ఎవరికైనా లేవు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, లేదు అంటారా, వెజిటేబుల్ కవర్స్ సరిపడా లేవు అనుకోండి, కూరగాయలు ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకున్నామే అనుకోండి, వెజిటేబుల్ కవర్స్ సరిపడా లేవు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఇలా కనుక పాత పిల్లో ఏదైతే కాటన్ పిల్లో కవర్ తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసి ఆ తర్వాత కనుక వెజిటేబుల్స్ మనకి ఏదైతే తెచ్చుకుంటూ ఉంటామో ఆ వెజిటేబుల్స్ కనుక పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి, పిల్లో కవర్లో పెట్టేసేసి తడేనేది చేరనేది త్వరగా అనేది వెజిటేబుల్స్ కూడా కుళ్ళిపోవని. అది కాటన్ కాబట్టి వెజిటేబుల్తో ఉన్న వాటర్ మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి మనకు వెజిటేబుల్ త్వరగా పాడవదు. అత్యవసర పరిస్థితిలో ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఫంక్షన్కి కానీ పార్టీస్కి కానీ వెళ్తున్నారనుకోండి, పిల్లలు ప్లెయిన్ స్టిక్కర్ అయితే పెట్టుకోవడానికి అయితే ఇష్టపడరు కదా. ప్రస్తుతానికి మన దగ్గర ప్లెయిన్ స్టిక్కరే ఉంది అనుకోండి, కొంచెం దాన్ని మోడల్గా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కలర్ బొట్లు అయితే ఉంటాయి కదండి. కలర్ బొట్టు ఏదైతే ఇక్కడ నేను మెరూన్కు తగ్గట్టు దానిపైన ఎల్లో పెట్టానండి. మీరు ఆ స్టిక్కర్కి ఏదైతే బ్లాక్ ఉంది అనుకోండి వైట్ పెట్టేసుకోవచ్చు అండి. వైలెట్ ఉంది అన్నా కూడా మన పింక్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇలాగ మీరు కలర్ కాంబినేషన్ కనుక చూసి పెట్టేసుకున్నారే అనుకోండి, ప్లెయిన్ స్టిక్కర్గా లేకుండా అయితే ఉంటుంది, దానిపైన కొంచెం మోడల్గా అయితే ఉంటుంది. సింపుల్ చిట్కా అనేది కానీ ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో సిరప్ బాటిల్స్ అనేవి ఉండాల్సిందే కదండి. సిరప్ బాటిల్స్ ఆ ప్లేస్ ఏదైతే మనం ఒక ప్లేస్ అయితే పెట్టేసుకుంటాం కదా, ఆ ప్లేస్ ఏంటంటే కొన్నిసార్లు అడుగున జిడ్డుగా ఉంటుంది. దానివల్ల చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు టిష్యూ పేపర్ అయితే తీసుకొని, కొంచెం లైజాల్ ఉంటుంది కదా, ఏదైతే మనం బండలు తుడుచుకుంటూ ఉంటామో మీ ఇంట్లో ఏది ఉంటే అదండి, దాన్ని కొంచెం టిష్యూ పేపర్ పైన వేసేసి మనకి ఏదైతే సిరప్ బాటిల్ పెట్టే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఒకసారి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఆ ప్లేస్ అనేది జిడ్డుగా లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైము చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. అలానే ఒకసారి ఈ ప్లేస్ అనేది క్లీన్ చేసిన తర్వాత సిరప్ బాటిల్ కూడా ఆ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసామనుకో, అడుగు ముఖ్యంగా ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి అడుగును కూడా ఒకసారి క్లీన్ చేసి సిరప్ బాటిల్స్ అనేవి ఆ ప్లేస్లో కనుక పెట్టేస్తే ఆ ప్లేస్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, దీపావళి వచ్చేస్తుంది కదండి, క్యాండిల్స్ అనేవి వెలిగించుకుంటూ ఉంటాం కదా. మనకి క్యాండిల్ అనేది త్వరగా మెల్ట్ అవ్వకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం వెలుగుతున్నంతసేపు మంచి బ్రైట్నింగ్గా కాంతివంతంగా క్యాండిల్ రావాలి అనుకుంటే మాత్రం అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, అల్యూమినియం ఫాయిల్ కనుక చుట్టేశారు అనుకోండి, మీకు వెలుగుతున్నంత మంచి కాంతితో అయితే వస్తుందండి. అండ్ అలానే త్వరగా మెల్ట్ అవ్వకుండా ఉండాలి క్యాండిల్ అంటే ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశారనుకోండి, ఒక గంట ముందు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశారనుకోండి, మనకి క్యాండిల్ త్వరగా అయితే మెల్ట్ అయితే అవ్వదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక
ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గ్యాస్ స్టవ్ అయితే ఉంటుంది కదండి. దీన్ని ఏంటి చేస్తాం, మనం అన్నీ పడుతూ ఉంటాయి కదండి గ్యాస్ స్టవ్ మీద పిండి వంటలు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే రెగ్యులర్గా వంటలు చేసుకునేటప్పుడు కూర పడుతూ ఉంటుంది, ఆయిల్ పడుతూ ఉంటుంది, అన్నం పడుతూ ఉంటుంది, టీ మరకలు పడుతూ ఉంటాయి కదా. వీటిని క్లీన్ చేయడానికి అందరం ఏం చేస్తూ ఉంటానండి, సోప్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు నేను సోప్ తోటి కాకుండా కూల్ డ్రింక్ బాటిల్తో అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటారు, సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి ఇది. కొన్నిసార్లు మనకి పిజ్జా ఇప్పుడు కొన్నప్పుడు ఇలాంటి కోక్ కానివ్వండి, థమ్స్అప్ కానీ వస్తూ ఉంటాయి కదా, అది ఎవరైనా తాగరు అనుకోండి, కొంతమంది అయితే థమ్స్అప్లో తాగరు కదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, లేదంటే ఎక్స్పైరీ అయిపోయిన థమ్స్అప్ కానివ్వండి, లేదంటే పెప్సీ కానివ్వండి, ఏదైనా కూల్ డ్రింక్ ఉంది అనుకోండి, ఇలా కనుక దీనిపైన జల్లేసేసేయండి. దాని తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా కూడా కొంచెం దీనిపైన వేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసేయండి. అరగంట తర్వాత ఏవైతే టీ మరకలు, అలాగే కొన్నిసార్లు అక్కడ గ్యాస్ బర్నర్స్ దగ్గర స్క్రూస్ ఉంటాయి కదండి, ఆ స్క్రూల దగ్గర కూడా తుప్పు పట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా మీరు ఇలా కూల్ డ్రింక్ థమ్స్అప్లో ఏదైతే బ్లాక్ కలర్లో ఏ కూల్ డ్రింక్ అయినా పర్లేదండి, వాటిని కనుక వేసేసి అరగంట తర్వాత ఇలాంటి స్పాంజ్ ఉంటే స్పాంజ్ ఓకే అండి, లేదంటే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ స్క్రబ్బర్తో ఏదైతే మనం కూల్ డ్రింక్ వేసేసామో మొత్తం స్ప్రెడ్ చేస్తూ నీట్గా ఎక్కడైతే మురికి ఎక్కువ ఉందో దాంతో కనుక తుడిచాము అనుకోండి, నీట్గా పోతుందండి. స్క్రూస్ దగ్గర కొంచెం నలుపుగా ఎక్కువ ఉంది అనుకోండి, ఇలా స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసి తర్వాత మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు బర్నర్స్ పైన ఇలా కనుక బౌల్స్ కనుక వేసి పెట్టేసాం, బర్నర్స్ లోపలికి వాటర్ అనేది వెళ్లకుండా ఉంటుంది. దీనివల్ల మనం బర్నర్స్ లోపలికి వాటర్ వెళ్ళవు కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది త్వరగా అయితే పాడవుతుంది. మనం గ్యాస్ స్టవ్ పైన ఎప్పుడు డైరెక్ట్ వాటర్ అనేది వేయకూడదండి. ఇలా స్పాంజ్తో కానివ్వండి, లేదంటే పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, పాత క్లాత్తో కనుక వాటర్లో కనుక డిప్ చేసి ఇలా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలండి. డైరెక్ట్గా వాటర్ అనేది ఖచ్చితంగా పోయకూడదు. అండ్ అలానే గ్యాస్ స్టవ్ ఒకసారి నీట్గా తుడిచేసుకున్న తర్వాత, నేను స్పాంజ్తో తుడిచేసాను కదా, వాటర్తో తుడిచేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వాటర్ మరకలు అలాగే గ్యాస్ స్టవ్ అనేది ఉంచకుండా పొడి క్లాత్ ఏదైనా తీసుకుని పొడి క్లాత్తో కనుక క్లీన్ చేశారనుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. చూసారు ఎంత నీట్గా ఉందో. మనం సోప్ అనేది కొంచెం కూడా వాడకుండా అలాగనే వాటర్ తక్కువలో ఎట్ ద సేమ్ టైం పడేద్దాము అనుకున్న కూల్ డ్రింక్ బాటిల్తో ఎంత నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను చూసారా. అండ్ ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయని ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి. అనవసరమైన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన పనులను సులువుగా ఎలా చేసి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ప్రీవియస్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలానే బర్నర్స్ కూడా ఉంటాయి కదా, బర్నర్స్ కూడా సేమ్ ఇలాగే కూల్ డ్రింక్ ఏదైతే ఉందో ఆ కూల్ డ్రింక్ అని కొంచెం వేసేసేసి అలానే బేకింగ్ సోడా, వెనిగర్ కూడా వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసేయండి. బర్నర్స్ కూడా ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. బర్నర్స్ కనుక అలా క్లీన్ చేయకుండా ఉండామనుకోండి, లోపల మనకి అన్ని పడుతూ ఉంటాయి కదండి, టీ మరకలు అవి పడుతూ ఉంటాయి కదా, దీనివల్ల ఆ హోల్స్ అనేవి త్వరగా బూడిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు కనుక ఇలా క్లీన్ చేసుకున్నారు ఆ హోల్స్ అనేవి క్లియర్ అయిపోతే మనకి మంట ఎక్కువ వస్తుంది. అలా క్లీన్ చేయకుండా ఉండామే అనుకోండి, హోల్స్ బూడిపోయి గ్యాస్ అనేది ఎక్కువ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. సరే లోపల ఎంత మురికైతే ఉందో వచ్చేసింది బయటికి, ఆ నలుపు అంతా కార్బన్ అండి, దీనివల్ల కూడా హోల్స్ అనేవి త్వరగా బూడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా కనుక మీరు అప్పుడప్పుడు కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నారే అనుకోండి, మన గ్యాస్ అనేది ఎన్ని రోజులైనా సరే కొత్తగా ఉంటుంది, రిపేర్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ అలానే స్టీల్ది చూసారు ఎంత బ్రైట్నింగ్ ఉందో, సేమ్ కొత్త దానిలాగైతే ఉంటుందని. ఈ బ్లాక్ స్టోన్ది కాబట్టి నా స్టవ్ అనేది సరిగా మీకు క్లియర్గా చూపించడానికి స్టీల్ది అయితే చూపిస్తున్నానండి. మీరు స్టీల్ స్టవ్ ఎవరైనా ఉన్నారు అంటే ఇలా కూల్ డ్రింక్తో కనుక క్లీన్ చేసి చూడండి, ఖచ్చితంగా కొత్త దానిలాగైతే మెరిసిపోవాల్సిందని. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకుండా. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్